హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇలా డ్రెస్కి లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్ చుడిదార్స్కి కానీ బ్లౌజ్లకి కానీ మనము ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకుంటాం కదా. సో ఇది అయితే నేనైతే ఇక్కడ క్రాస్ పీస్ అయితే లేదండి, సో స్ట్రైట్ పీస్తో అయితే తీసుకుంటున్నాను. సో మనం ఇలా డోరీస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంటే క్లాత్ డోరీ అయితే మనకు నీట్గా ఉంటుంది, అలాగే వెయిట్ అనేది ఆపుతుందండి. సో మనకి రెడీమేడ్ డోరీ అనేది మనకి నాట్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ఇలా క్లాత్ డోరీ అయితే నీట్గా అయితే ఉంటుంది, వెయిట్ ఎక్కువైనా కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే అదే సేమ్ క్లాత్తో అయితే డోరీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మనకి డబుల్ ఫుట్ అనేది ఉంటుంది కదా, సో అందులో హాఫ్ అంటే ఒక పావు ఇంచ్ వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. రెండింటికి అయితే వేసుకోవాలి. ఇలా ఒక పావు ఇంచ్ వరకు స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఆ కుట్టు పక్కకు మనం వేసుకున్న కుట్టు పక్కకు అయితే ఒక పావు ఇంచ్ వరకు ఉంచేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. సో మనం డైరెక్ట్ అక్కడి వరకు అయితే క్లాత్ అనేది తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు, కాబట్టి ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి క్రాస్ పీస్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ అయితే మనం క్రాస్ పీస్తో తీసుకోవడం బెటరు. ఇలా లూప్ టర్నర్ అనేది ఉంటుంది కదండి, సో ఇది అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నాను కాబట్టి కొంచెం మరీ సన్నంగా రావాలి కాబట్టి కొంచెం టైట్గానే అయితే వస్తుంది. సో కొంచెం టైం ఎక్కువ పడినా కూడా నీట్గా అయితే వస్తుందండి. సో కింద మనకి ఇక్కడ ముడిలాగా వస్తుంది, దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ అయితే రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొకటి అయితే చూపిస్తాను. ఇలా మనకి అయితే పెట్టేసుకోవాలి. బొద్దు అనేది ఉంటే అయితే మనకి ఈ రివర్స్ తీసుకోవడానికి కష్టమైపోతుందండి. సో మనకు స్ట్రైట్ పీస్ అయినా కూడా బొద్దు అనేది లేకుండా ఉంటే బాగుంటుంది. సో ఇది చూసారు కదా, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇక్కడ కొంచెం ఆగినట్టు అయితే మనం ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటే అయితే సరిపోతుంది. సో మనకి సన్నగా డోరీస్ అనేవి కావాలి అంటే కొంచెం టైట్గానే వస్తుందండి. సో ఇలా 2 థ్రెడ్స్ అయితే మనము చేసుకున్నాం కదా. ఇది అయితే నేను డ్రెస్ కుట్టగా మిగిలిన క్లాత్ అండి. సో ఎలా ఉంటే అలా అయితే తీసేసుకున్నాను. సో మనకి అయితే లెంత్ కానీ విడ్త్ కానీ అయితే 5 ఇంచెస్ అయితే 4 సైడ్స్ అయితే ఈక్వల్గా ఉండాలి. నార్మల్గా అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా. సో మనకి లాంగ్ ఫ్రాక్స్కి కొంచెం అట్రాక్షన్గా ఉండాలి అంటే అయితే ఇదే ఫోల్డింగ్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని మనకి ఇలా ఎడ్జెస్ అనేవి కటింగ్ చేసుకుంటే ఆ సర్కిల్ మోడల్ అయితే వస్తుంది. సో ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఈ ఎక్స్ట్రా మొత్తం కటింగ్ చేసుకుంటే మనకి సర్కిల్ అయితే వస్తుంది. మిగిలిన అన్నీ అయితే ఇలా కటింగ్ చేసుకుందాము. ఇలా అన్నీ అయితే సర్కిల్ లాగా కటింగ్ చేసుకున్నాక మనం ఇలా డోరీ అనేది ఉంది కదా, సో డోరీకి అయితే ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ డిస్టెన్స్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకోకుండా పర్లేదండి. సో మనకి అయితే ఐడియా కొద్దీ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో దీనికి అయితే మిషన్ మీద అవసరం లేదండి. మన పంపకం నీడిల్ అనేది ఉంటుంది కదా, సో ఆ పంపకం నీడిల్తో అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇలా అటొక్కటి ఇటొక్కటి అన్నీ ఒకే డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో అనేవి అయితే మనం పంపకం సూదితో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసుకున్న ఈ హాఫ్ క్లాత్ని అయితే ఇలా మళ్ళీ 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనము ఇలా పంపకం సూదితో అయితే ఒక 2-3 మనకి అంటే ఊడిపోకుండా కొంచెం స్టిఫ్గా ఉండేటైతే ఒక 2-3 కుట్లు అనేది వేసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి అయితే అంటే ఆపోజిట్ డైరెక్షన్లో అనేది పెట్టుకుంటేనే మనకి లుక్ అనేది నీట్గా కనబడుతుంది. ఇలా ముద్దల బంతి పువ్వులాగా అయితే వస్తుందండి, ముద్దలాగా. సో అన్నీ అయితే మనకి క్లాత్ ఎంత ఉంటే అంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి డోరీస్ మనం రెడీ చేసుకున్నాక డ్రెస్కి బ్యాక్ సైడ్ కానీ లేదంటే ఫ్రంట్ సైడ్ కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
చాలా నీట్గా అయితే ఉంటుంది. సో వీటితో డ్రెస్ లుక్ అనేది కూడా చాలా బాగా కనబడుతుందండి. సో ఫైనల్లీ అయితే ఇలా రెండు అయితే మనకి కావాల్సినట్టు క్లాత్ అయితే ఎంత ఉంటే అన్నీ అయితే చేసేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇక్కడ ఒక్క డోరీకి అయితే 10 పీసెస్తో అయితే స్టిచ్చింగ్ చేశాను. సో మొత్తం బ్లాకే ఉంది కాబట్టి బాగా అంతగా కనబడట్లేదు. 2 కలర్స్ అయితే ఇంకా సూపర్గా అయితే కనబడుతుంది. సో ఇది డ్రెస్ వచ్చేసి కూడా టోటల్లీ బ్లాక్ డ్రెస్ అండి. సో ఫైనల్లీ అయితే 2 హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఇలా డిఫరెంట్గా డ్రెస్ అట్రాక్షన్ కావాలంటే అయితే డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. అలాగే నా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.